కన్నా ఎక్కువ ఆభరణము అని చెప్తున్నారు. భర్తృహరి గారి శ్లోకం అన్నమాట. ఇది భర్తృహరి గారి సుభాషితము అంటారు దీన్ని. చిన్నప్పుడు రేడియోలో వచ్చేది, చాలా మంది విని ఉంటారు. దీన్ని దీని భావము అంటే, నువ్వు ఎంత గొప్ప నగలు పెట్టుకున్నా, ఎంత గొప్ప పుష్పాలు పెట్టుకున్నా, ఎంత గొప్ప పన్నీరు లాంటి వాటితోటి స్నానాలు చేసినా కూడా గొప్ప విషయం కాదు. మొత్తం సృష్టిలో అన్నిట్లకన్నా గొప్ప విషయం మానవుడు మాట్లాడతాడు. ఆ మాట్లాడే మాట చాలా మృదు మధురంగా ఉండాలి అని చెప్తున్నారు. చాలా మంది నేను ఒక్క మాట మాట్లాడాను దెబ్బకు నోరు మూసింది, నేను ఒక మాట మాట్లాడాను దెబ్బకు పడిపోయాడు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇవన్నీ మాట్లాడకూడదు అనమాట. అర్థమైందా? ఎవరిని కూడా నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు. కానీ నొప్పించకుండా మాట్లాడితే అయ్యే రోజులైనా ఇవి అవ్వదుగా. గట్టిగా మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా తామసం, రాజసం, సాత్వికం 3 గుణాలలోనూ సాత్వికంలో మనం ఎప్పుడు నిలబడి తామసం, రాజసాన్ని నటించాలి, కోపాన్ని నటించాలి. అర్థమైందా? హుందాతనాన్ని కూడా నటించాలి, దాన్ని అనుభవించకూడదు. అర్థమైందమ్మా? అందుకోసం అని చెప్పి భర్తృహరి గారు అందరినీ కూడా మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి, పదును అనమాట, కత్తి కన్నా కూడా పదునైన మాట మనస్సును చిన్నాభిన్నం చేసేస్తుంది. అందుకోసమని మా యొక్క మాట తీరుగా చక్కగా ఉండాలని చెప్పేసి శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఆదిశంకర్ల సౌందర్య లహరిలోకి వస్తే